సరే క్రికెట్ దీనికి ఎంత ఆదరణ ఉందో మనకి తెలుసు. భారత్‌లో ఉన్నటువంటి దీనికి ఉన్న క్రేజ్ ఏ గేమ్‌కి లేదు. అసలు క్రికెట్‌కి ఉన్నంత ఆదరణ మిగిలిన గేమ్‌కి లేకపోవడానికి కారణం ఏంటి? ఫిఫా 64 దేశాల్లో ఇండియా ఉంటుందా? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం అంటే నేను ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ భారతీయులందరూ తలదించుకోవాల్సిన ఒక పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్రికెటర్స్ ద గ్రేట్ సచిన్ టెండూల్కర్, కోహ్లీలు, ఈ ధోనీలు వీళ్ళు భారతదేశానికి సేవ చేయడం లేదండి. భయంకరమైన ద్రోహం చేస్తున్నారు. ఈ క్రికెటర్లు ఎంకరేజ్ చేసి ఈ క్రికెటర్స్కి మనం అవార్డులు ఇచ్చి మిగిలిన గేమ్లన్నింటినీ చంపేస్తాం. చూడండి, వైభవ్ సూర్యవంశీని ప్రైమ్ మినిస్టర్ మోడీ మీట్ అవ్వడం, ఇది మనకి చాలా గొప్పగా ఉంటుంది. కానీ అది చాలా చాలా తప్పు చేస్తుంది భారతదేశానికి. సచిన్ టెండూల్కర్ గారికి భారతరత్న ఇస్తే మనందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ పరిస్థితి ఏంటో చూడాలి. తర్వాత ఈవెన్ కోహ్లీని తొక్కిసలాడు జరిగినా కోహ్లీ దేవుడనే పొగుడుతాం మనం. కోహ్లీ ఏదన్నా ఒక పోస్ట్ పెడితే వందల కోట్లు వస్తాయి. కోహ్లీ ఆల్మోస్ట్ వ్యవసాయదారులు కూడా వదిలేసి కోహ్లీలు, టెండూల్కర్ వీళ్ళనే వైభవ్ సూర్యవంశీకి ప్లేస్ ఎందుకు ఇవ్వలేదు T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో? ఇది 70 కోట్ల మంది వ్యవసాయదారులు ఎల్నీనో వల్ల బాధపడినా దానికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వం. ఎందుకంటే వాళ్ళని దేవుళ్ళ చూస్తాం కదా. ఇప్పుడు భారతదేశంలో నిజంగా నేను చెప్పే ఒక అతిపెద్ద విషయాన్ని అంటే, ఈ క్రికెట్ని బ్యాన్ చేయమనే డిమాండ్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ క్రికెట్ 4-5 సంవత్సరాలు బ్యాన్ చేసేస్తే భారతదేశం చాలా బాగా బాగుపడుతుంది. ఏ విధంగా అంటారా? ఈ విషయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కేప్ వెడ్డే, అసలు ఈ దేశం పేరు కూడా ఎంతమంది వినుంటారో నాకు తెలియదు. కేప్ వెడ్డే అనేది ఈ ఆఫ్రికా ఖండానికి, ఆఫ్రికా మనకి వెస్ట్ సైడ్ ఉంటుంది, ఒక చిన్న ఐలాండ్ అట్లాంటిక్ మహాసముద్రంలో. కేప్ వెడ్డే ఈ ఐలాండ్ ఎంత తీరం అంటే తెలుసండి, 7,000 చదరపు కిలోమీటర్లు. 7,000 ఒక చిన్న జిల్లా అంత కూడా ఉండదు. 7,000 చదరపు కిలోమీటర్లు. దాని పాపులేషన్ ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక చిన్న తాలూకా హెడ్ క్వార్టర్ ఉన్న 5.5 లక్షలు. ఒక 7,000 చదరపు కిలోమీటర్లో 5.5 లక్షల పాపులేషను. ఈ కంట్రీ రీసెంట్గా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026లో అమెరికాలో జరిగితే అక్కడ ఆ దేశం స్పెయిన్తో డ్రా చేసుకుని స్పెయిన్ ఓడించినంత పని చేసి నాకౌట్ దశకి వెళ్ళింది అనమాట. ఇది ఇప్పుడు మనం భారతదేశం ఎక్కడ తలపెట్టుకోవాలంటే క్రికెటర్స్ని దేవుళ్ళ మనం చూడాలా. ఒక చిన్న దేశం, 48 టీంలు ఉన్న ఒక దేశాల జాబితాలో భారతదేశం ఎప్పుడు కలదు. ఏ భారతీయుడైనా ఒక ప్రశ్న తలయిస్తుంది అనమాట. అరే, ఫిఫా వరల్డ్ కప్ మించిన ఫుట్బాల్ వరల్డ్ కప్ మించిన స్పోర్ట్ అనేది ఈ ప్రపంచంలో లేదు, ఈ భూమి మీద. అంతటి పెద్ద వరల్డ్ కప్లో 48 టీంలో భారతదేశం ఎందుకు లేదనేది ప్రధాన ప్రశ్న. అదే టైంలో లేదు అనేది పక్కన పెట్టడానికి కేప్ వెడ్డే, తర్వాత దీనికంటే చిన్న దేశం క్యురాకో లాంటి కంట్రీ, తర్వాత చూడండి ఎంత హోండ్రూస్, మొరాకో, గాబాన్ చిన్ని దేశం, కడు పేదరిక దేశం అది గాబాను, టోగో పశ్చిమ ఆఫ్రికాలో, తర్వాత జమైకా, తర్వాత క్రొయేషియా, ఈవెన్ సూడాన్ 2 ముక్కలైపోయిన దేశం. దారుణమైన యుద్ధ పరిస్థితులు, సివిల్ వార్లో ఉన్న సూడాన్ కూడా కప్పులో ఉంది. సూడాను, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఎంత చిన్న దేశం అంటే అది కరేబియన్ దగ్గర. అది ఈ కేప్ వెడ్డే, కోట్ డివోర్, ఈ దేశం పేరు కూడా వినుంటారు మీరు. ఉజ్బెకిస్తాను, బొలీవియా, ఈ దేశాలు అక్కడ 48 టీంలో ఉన్నాయి. మరి భారతదేశం ఎందుకు లేదంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ క్రికెట్, బికాజ్ ఆఫ్ అబ్జల్యూట్లీ దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది క్రికెట్ వల్ల లేదు. ఎక్కడ ఏ పల్లెటూరు వెళ్ళినా పిల్లలందరూ బ్యాట్లు పెట్టుకోవడం, కర్ర బ్యాట్లు చేసుకోవడం, బాల్ వేసుకోవడం. ఎక్కడికి వెళ్ళినా సచిన్ టెండూల్కర్ ఇది 145 కోట్ల మంది పాపులేషన్, ఆల్మోస్ట్ 1/5 ఆఫ్ ది హ్యూమన్ కైండ్, 4th లార్జెస్ట్ ఎకానమీ. కానీ ఒలింపిక్స్కి వెళ్తే మెడల్స్ ఉండవు, ఏషియా కప్కి వెళ్తే మెడల్స్ ఉండవు. అసలు ఫిఫా కప్పులు అయితే మనం చూడడానికి వెళ్తారన్నమాట, ఏముండదు. ఏ టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ గెలిచిన చరిత్ర లేదు. సింగిల్స్ ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ద గ్రేటెస్ట్ స్విమ్మింగ్ ఒలింపిక్స్లో జరిగితే మనం ఉండం, ఆర్చరీలో మనం ఉండం. కానీ మన యుద్ధ వీళ్ళు ఇమ్మాక్యులేట్ హీరోస్ శ్రీరాముడు, అర్జునుడు, కర్ణుడు, వీళ్ళందరూ ఆర్చరీ అనమాట. అసలు ఈ శాస్త్రం ధనుష్ శాస్త్రం పుట్టిందే ఇండియాలో, కానీ ఆర్చరీలో మనం ఉండం. మరి ఏమైపోతున్నామో మనకు తెలియదు. షూటింగ్ అయితే మళ్ళీ ఉండదు, తర్వాత టేబుల్ టెన్నిస్ ఉండం, హాకీ, మన జాతీయ క్రీడ కూడా వెనక్కిపోయిందండి. ఇప్పుడు మన జాతీయ క్రీడ కూడా వెనక్కిపోయింది. టెన్నిస్ అయితే ఇంకా తిరిగేలేదు, వాలీబాల్. ఇలాంటి పరిస్థితి ఎందుకు అంటే అసలైన కారణం దగ్గరికి వద్దాం. ఎంతసేపు కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ధోని, వైభవ్ వంశీలు వీళ్ళు మాత్రమే దేవుళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరో కాదు. మళ్ళీ దీని మార్కెట్ విస్తరించడానికి T20లు పెట్టారు. ఈ T20ల సంవత్సరంలో ఒకసారి జరగడం, 2 సంవత్సరాలకు ఒకసారి జరగడం, ఈ లోపల ఎన్నో సింగిల్స్ ఏది మనకు వన్డేలు జరగడం, టెస్ట్ మ్యాచ్లు జరగడం, మళ్ళీ ప్రతిసారి వన్డే కప్ రావడం. ఎంతసేపు దీనికే నిధులన్నీ దీనికే, వీళ్ళ కోసమే పొలిటీషియన్స్ క్యూలు కట్టడం.
ఇంకా ఏ స్పోర్టు డెవలప్ చేద్దామని గవర్నమెంట్కి లేదు, ఈ నేతల ద గ్రేటెస్ట్ లీడర్లకి లేదు, ఎవరికి లేదు. వీళ్ళే వేల కోట్లు సంపాదించడం, వెళ్ళి లండన్లో నివసించడం, పెళ్ళిళ్ళు చేసుకెళ్ళి ఇటలీలో చేసుకోవడం అలాగ. అందుకనే క్రికెట్ వల్లే ఇది ఇప్పుడు ఎవ్వరూ కాదనలేరండి. ఆఫ్టర్ ఒక చిన్న పేరు కూడా మనం వినడానికి వడ్డేలో వరల్డ్ కప్లు ఉంది. మళ్ళీ 2030లో 48 నుంచి 64 టీములు చేస్తారంట ఇది ఫుట్బాల్ విస్తరణకి. కానీ ఈ ఫుట్బాల్లో అప్పటికి 64 టీంలో కూడా ఇండియా అయితే గ్యారంటీ ఉండదు, అందులో తిరిగేలేదు. ఇది పరిస్థితి అనమాట. మరి ఇప్పుడు ఏం చేయాలండి? ఒలింపిక్స్ 2030లోనైనా ఒలింపిక్స్ మనం పెడదామని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అంటున్నారు. మరి ఒలింపిక్స్ మీరు పెడితే ఒలింపిక్స్లో పెట్టే దేశం ఎప్పుడూ కూడా టాప్ 5 లిస్టులో ఉంటుంది. మరి మనం ఉంటామా? అది ఒక అవమానంగా అవుద్ది. ఒలింపిక్స్లు పెట్టుకుని పక్కోళ్ళు కప్పులు ఇవ్వడం అనమాట. మనం ఏమీ చేయలేం. ఒలింపిక్స్ పెట్టడం అనేది భారతదేశానికి ప్రధానమైన కర్తవ్యం కాదు. ఫస్ట్ ఒలింపిక్స్లో మెడల్స్ గెలవడం అలవాటు చేసుకోవాలి. ఒలింపిక్స్ ఇండియా రానవసరం. కనీసం ఫుట్బాల్లో కప్పులు రాపన్న ఫుట్బాల్ 64 టీంలు ఉండే ఫుట్బాల్లో కనీసం ఇండియా కనపడేటట్టు చేయండి. 145 కోట్ల మందికి అవమానం అండి కేప్ వెర్డే ఉన్నప్పుడు. ప్రతి భారతీయులు ఎన్ఆర్ఐస్ అనుకునేది అదే. ఈ టెన్నిస్లో గ్రాండ్ స్లాము, తర్వాత ఫ్రెంచ్ ఓపెను, అమెరికన్ ఓపెను, బ్రిటిష్ వింబుల్డన్ జరుగుతూ ఉంటాయి 4. ఎక్కడ భారతదేశం ఎక్కడప్పుడు డబుల్లో అప్పుడు లియాండర్ పేసు, తర్వాత సానియా మిర్జా వెళ్ళారు, కానీ అక్కడ ఎప్పుడు సింగిల్స్లో మనం కనపడం. సింగిల్స్ ఘోరమైన పరిస్థితి. ఆ క్రీడలని డెవలప్ చేయండి. ఇప్పుడు భారతదేశం ఇప్పుడు కడు పేదరిక దేశం కాదు, 4th లార్జెస్ట్ ఎకానమీ. ప్రతి వాళ్ళకి జీవన సాఫల్యం పెరిగింది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఫిట్నెస్ అనేది ఉంది. ఫుడ్ ఒకప్పుడు అక్కడ ఉండేది కాదు, ఇక్కడ కాదు, అన్నీ ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. వీఆర్ ఎక్స్పోజింగ్ టు ద వరల్డ్ అనమాట. పెద్దోళ్ళని ఒక మెస్సీని ఇక్కడ తీసుకొచ్చి తొక్కిసలాట చేయడం కాదు. ఆర్టీసీ బస్సు మీద నవ్వుకుంటున్నారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒక పక్కన మెస్సీ ఉంటే, తర్వాత చూసారు కదా లెజెండ్స్ స్ట్రగుల్ అని ఉంటే నవ్వుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు తేవడం కాదండి, ఆ మెస్సీని ఇక్కడ తయారు చేయండి. మీరు మెస్సీని ఇక్కడ తెచ్చుకుని గొప్పగా చెప్పుకోవడం ఏంటండి? మెస్సీని ఇక్కడ తయారు చేయండి. మెస్సీలు అంటే ఫిట్నెస్ వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మనం క్రికెటర్స్ని తయారు చేస్తున్నారు, మీరు వీళ్ళని తయారు చేయండి. దీంట్లో మీడియా పాత్ర ఉంటుంది. తల్లిదండ్రులు కేవలం క్రికెట్ బ్యాట్లు అట్టుకుని పిల్లల్ని తీసుకెళ్ళడం కాదు. ఎవడో ఒకడిని తీసుకెళ్తే వాడు వరల్డ్ క్లాస్ వెళ్ళిపోయాడు వైభవ్ వంశీని ఒకరిని చూపించి మిగిలిన కోట్ల మందిని అటువైపు గెంటేస్తున్నారు. ఎంతమందికి ఉపాధి ఇవ్వగలుగుద్దండి ఇది? అది చాలా తప్పు చేస్తున్నాం. ఎన్నో గేమ్స్ ఉన్నాయి, ఎన్నెన్నో గేమ్స్ ఉన్నాయి. మన ట్రెడిషనల్ గేమ్ హాకీ, కబడ్డీ నుంచి ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి గేమ్స్ డెవలప్ చేయండి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పొలిటీషియన్స్ ముఖ్యంగా వాళ్ళని నిందించాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళకి పద్మశ్రీలు, భారతరత్నాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే రాజీవ్ ఖేల్ రత్నం ఉంటే వాళ్ళని ఇంకా దేవుళ్ళు చేసేద్దామని, అది చాలా తప్పు చేస్తున్నాం మనం. అందువల్ల సచిన్ టెండూల్కర్ భారతరత్న నేను వ్యతిరేకించడం కాదు, కాకపోతే ఇవి ఇంకా దేవుళ్ళు చేసేయడం అనమాట. అంతే. ఎవరో వాళ్ళు దే ఆర్ గ్రేట్, బట్ వాళ్ళని చూపించి మిగిలిన గేములు చంపేయడం ఏంటి? కాబట్టి క్రికెట్ని ఒక పరిధికి మించి దాన్ని ప్రమోట్ చేయడం మనం చేస్తున్న మన కంటిలో పొడుచుకున్న అతిపెద్ద చర్య. ఈ విషయాన్ని చర్చకులు పెట్టండి. ఇలాంటి విషయాల మీద మీడియా మాట్లాడాలి, ఇలాంటి విషయాల మీద విశ్లేషకులు మాట్లాడాలి, ఇలాంటి విషయాల మీద ఈవెన్ టెండూల్కర్ లాంటి అతిపెద్ద స్పోర్ట్స్ పర్సనాలిటీస్ మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళు ఎంతో మాట్లాడాలి. ఒక గ్రేటెస్ట్ స్ప్రింట్లోనో రన్నింగ్లోనో గ్రేటెస్ట్ మెడల్ తెచ్చుకుని వచ్చి వాళ్ళు మళ్ళీ చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి కూరగాయలు అమ్ముకునే పరిస్థితి. వాళ్ళకి ఈ క్రికెట్ దేవుళ్ళు అప్పుడప్పుడు పిల్లికి బిచ్చం వేసినట్టు 1 లక్ష రూపాయలు సహాయం చేశారు, దాన్ని గొప్పగా చెప్పుకోవడం. ఇలాంటి ఇట్స్ ఎ ఫూలిష్ అండి. మనం క్రికెట్ని అవసరమైతే 1 or 2 years బ్యాన్ చేసి పడేయండి. ఈ బ్యాన్ చేయడం వల్ల మిగిలిన గేమ్లు వస్తాయి, భారతదేశానికి అవమానం ఉండదు. ఈ కేప్ వర్డే కంట్రీ లాంటి చిన్న కంట్రీ, పేరు కూడా తెలియని కంట్రీ ఫుట్బాల్ ఆడుతుంటే 145 కోట్ల ఫుట్బాల్ అంటే భారతదేశంలో ప్రేమికులు ఉంటారు, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో. వాళ్ళందరూ చూస్తుంటే అవమానంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి విషయాన్ని అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ క్రికెట్ షుడ్ బి బ్యాన్డ్ అనేది చాలా ఎందుకు చెప్తున్నానంటే, మిగిలిన గేమ్లు చేయకపోతే ఎప్పుడు ఒక దేశం సూపర్ పవర్గా మారింది అంటే అందరూ అనుకుంటారన్నమాట. ఏదో జియో స్ట్రాటజిస్ట్గా ఎనలిస్ట్గా చెప్తున్నా నేను. మిలిటరీ సూపర్ పవరు, ఆర్థిక సూపర్ పవరు ఇలాంటిది కాదండి. కల్చరల్ సూపర్ పవర్ అవడం కాదు, ఈ స్పోర్ట్స్ సూపర్ పవర్ కూడా అవి చూపించాలి. మరి చైనా అవుతుంది, చైనాతో మనం పోటీ పడలేకపోతామని చెప్పడానికి ఇది ఒకటి. అందువల్ల ఇది ఒక అవమానం. ఇట్స్ ఎ షేమ్ ఆన్ ఇండియన్ పాలసీ మేకర్, ఇట్స్ ఎ షేమ్ ఆన్ ఇండియన్ క్రికెటర్స్ అనమాట. కాబట్టి క్రికెట్ని అవసరమైతే 1 or 2 years బ్యాన్ చేసి మిగిలిన స్పోర్ట్స్ని మనం డెవలప్ చేయకపోతే మనం సూపర్ పవర్ అవ్వలేము.